ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతన పింఛన్ల కోసము దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నది. మరి ఈ దరఖాస్తులో వృద్ధులకు అట్లాగే బీడీ కార్మికుల యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో తీసుకోవడం లేదు. దీంతో వారు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతా ఉన్నారు. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి వృద్ధాప్య పింఛన్లు అట్లాగే బీడీ కార్మికుల యొక్క పింఛన్లు కూడా వారి యొక్క దరఖాస్తులు కూడా తీసుకోవాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్లను పెంచి ఇస్తామని చెప్పారు. అట్నే సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దరఖాస్తులకు ఒక గడువు సందర్భంగానే పింఛన్లు తీసుకునే విధంగా ఉన్నది. ఇప్పుడు మరి నిరంతరాయంగా ఎలాంటి గడువు లేకుండా ఈ పింఛన్ల యొక్క దరఖాస్తులను స్వీకరించాలని, మరి త్వరితగతిన అర్హులైనటువంటి వారికి పింఛను ఇవ్వాలని, మంజూరు చేయాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి వెంటనే ఇప్పుడు వృద్ధాప్య పింఛను అట్లాగే బీడీ కార్మికుల యొక్క వారి యొక్క పింఛన్ కూడా వెంటనే నమోదు చేసుకుని వారికి కూడా ఇవ్వాలని, అట్లాగే పింఛన్లు కూడా వాటిని పెంచిస్తామని చెప్పిన విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వారికి పెంచి ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.